ది ఫిజిక్స్. ఓకే, సో అండ్ ఆల్సో ఏ స్టేట్ లో మ్యాటర్స్ అనేవి ఏ స్టేట్ లో ఉంది, ఆ సాలిడ్ స్టేట్ లో ఉందా, లిక్విడ్ స్టేట్ లో ఉందా, అండ్ గ్యాస్ స్టేట్ లో ఉందా, ఏ స్టేట్ లో ఉన్నా కూడా దాని గురించి ఇన్ఫర్మ్ ఇచ్చేది ఏంటంటే ఫిజిక్స్. సో ఫిజిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ properties of matters and in all states. The next, energy in all its forms. Okay, so energy gurinchi kuda explain chestundi physics. So what is energy? First of all, what is the definition of energy? Anyone? Energy. What is the definition of energy? What is the definition of energy? Work done by it. What is the definition of energy? So capacity of doing work. Antena? Andariki unda energy unda meeku? Yes, sir. Energy means we have, sir. Capacity of doing work. Capacity. Okay? Capacity of doing work. Now, okay, for example, mana work energy untene work cheyagalugutam. Just our open our eyes. మనకి కనీసం మన కళ్ళు తెరవాలన్నా కూడా ఎనర్జీ అనేది అవసరం. ఓకే, ఎనర్జీ లేకుంటే మీరు కళ్ళు కూడా తెరవలేరు. ఇది ట్రూ? అవునా కదా? ఓకే, సో ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్ ఐజ్ ది ఎనర్జీ. ఓకే, ఎనర్జీ ఉంటేనే మనం ఏదైనా వర్క్ చేయగలుగుతాం. ఆ వర్క్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. ఇది క్లియర్? ఈ బేసిక్ డెఫినేషన్ కంపల్సరీ ఏదైనా తెలియకపోయినా అడగండి, లేదంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎనర్జీ, వర్క్, ఇవన్నీ బేసిక్ అండి. కంపల్సరీ ఈ బేసిక్ అనేది ఉంటేనే మనకు సబ్జెక్ట్ అనేది అర్థం అవుతుంది. ఓకే, ఇట్స్ కాల్డ్ ఐజ్ ది ఎనర్జీ, రైట్? ఈ ఎనర్జీ ఫిజిక్స్ అనేది ఎనర్జీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో మరి ఏ స్టేట్ హౌ మెనీ ఫార్మ్స్ హ్యావింగ్ ది ఎనర్జీ, నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి ఎనర్జీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎనర్జీ. ఓకే సార్, టెల్ దెమ్ టు ఆఫ్ దేర్ మైక్ సార్. లేదా క్లియర్ గా లేదా? సార్ క్లియర్ గా ఉందా? వాయిస్ అనేది క్లియర్ గా ఉందా? నో సార్, శృతి గౌడ్ సౌండ్ ఇస్ కమింగ్ సార్. సార్ మీది వస్తుంది కరెక్టే గానీ వేరే వాళ్ళు మాట్లాడితే వస్తలేదు సార్. ప్లీజ్ మీరు ఎవరైతే డిస్టర్బెన్స్ చేస్తున్నారో వాళ్ళు మీ మౌట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి మీ ఆడియోని. ఓకే, నాకు క్లియర్ గానే ఉంది. అందరికి ప్రాబ్లం ఉంటే చెప్పలేము. నేను నుంచి సమ్ మెంబర్స్ కి ప్రాబ్లం. ఓకే, క్లియర్? ఓకే, సో ఫిజిక్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ the energy. Okay, energy means the capacity of doing work. So energy in all its forms. What are forms of energy? For example, light energy. Okay, light energy is one of the form of energy. Okay, wind energy. Okay, heat energy, solar energy, heat energy, even kinetic energy, potential energy. So these are the number of energy having the number of forms. ఓకే, నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటుంది ఎనర్జీ. నాట్ ఓన్లీ ఈ సింగిల్ ఫార్మ్ లో ఉంటుందని చెప్పలేము మనం. ఓకే, లైట్ ఎనర్జీ లైట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ, ఓకే, హీట్ ఎనర్జీ. సో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇది ఏ స్టేట్ లో ఏ ఫార్మ్ లో ఉంది, ఏ ఫార్మ్ లో ఉన్నా కూడా ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటండి? ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ లో తప్ప మీకు ఎక్కడ కూడా ఈ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కడ ఉండదు. అందుకోసం ఏం చేస్తారు, సైన్స్ ని డివైడ్ చేశారు. ఓకే, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది ఉంటుంది. బాటనీకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఓకే, నాకు బాటనీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, బాటనీ నుంచి నాకు నాలెడ్జ్ కావాలి అంటే బాటనీ సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. లేదు, నాకు ఫిజిక్స్ లో నాకు ఎనర్జీ, ఇవి అసలు యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ ఏంటి, ఆ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటే అది ఫిజిక్స్ అయిపోయింది. So, okay, next, so the relationship between matter and energy. Okay, the relationship between matter and energy. So ఈ మ్యాటర్ కి ప్లస్ ఓకే ఎనర్జీకి మధ్య కూడా రిలేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఓకే,
సో దిస్ ద డెఫినేషన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్స్ కి ఎనర్జీ కి డిఫరెంట్ మధ్య ఐ మీన్ రిలేషన్ ఏంటి, ఏ రిలేషన్ ఉంది వీటి మధ్య అనేది కూడా ఫిజిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్? Physics is one of the branch of science and it deals with the properties of matter and in all states. Second one, energy in all its forms and the relationship between matter and energy. Okay, so this is the definition of physics. Okay, I repeat once again. Physics branch. Yes, sir. మళ్ళీ రిపీట్ చేయమంటారా? ప్రతి ఒక్కరు కావాలి. సో డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ ఈస్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్, ఫస్ట్ వన్ ఏం చెప్తుందండి? ఫిజిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? ఫస్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ and properties of matter in all states. Okay, physics is a branch of science which deals properties of matter in all states. Second one, energy in all its forms. Okay, first gurinchi ఏంటిదండి? All its states. Second one, energy in all its forms. Third one, the relationship between. Can repeat. Okay, physics is a branch of science which deal. Okay, physics is a branch of science which deals first one, properties of matter in all states. Second one, energy in all its forms. Energy in all its forms. Third one, the relationship between matter and energy. Okay, so these 3 points are very, very important. Okay, so this is the definition of physics. Clear? Understand all of you? Yes, sir. Okay. Yes, sir. Right. So, రైట్. సో ఇప్పటి వరకు ఈజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పటిదాకా మనం చేసుకున్నదంతా మనకి 2 డెఫినేషన్స్ కోసమే. ఏంటిదండి? ఒకటి ఒక సైన్స్ డెఫినేషన్ రావాలి ప్రతి ఒక్కరికి, నెక్స్ట్ వన్ ఫిజిక్స్ డెఫినేషన్ రావాలి. వచ్చిందా? మీ సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి డెఫినేషన్స్ రావాలి. ఎవరైనా అడిగినా కూడా మీరు బయటికి వెళ్ళిన తర్వాత సైన్స్ అంటే ఏంటి, ఫిజిక్స్ అంటే ఏంటి అంటే చిన్న డెఫినేషన్ కనీసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మీరు ఏ సబ్జెక్ట్ అయినా, నాట్ ఓన్లీ ఫిజిక్స్. ఓకే, సో మిగతా సబ్జెక్ట్ గురించి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి యొక్క డెఫినేషన్ ఏంటి. ఓకే, సో ఆ డెఫినేషన్ ఏంటి వెళ్తే ఆటోమేటిక్ గా మీకు బేసిక్ వెళ్తే ఆటోమేటిక్ గా ఈజీ ఉంటుందండి. రైట్. నెక్స్ట్ ఇందులో ఇక మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. యూనిట్, కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ the length of the straight line is 5 centimeters. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నోట్స్ పైన ఒక లైన్ రాయండి. లైన్ రాయేసి ఆ లైన్ ని మెజర్ చేయండి. మెజర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఎంతో కొంత వస్తుంది. దాని యొక్క మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. లేదు అంటే మీకు ఒక బుక్ యొక్క వెడ్త్ లెంత్ మీ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా లెంత్ మీ బుక్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు స్కేల్ తో ఏం చేస్తారు, వెంటనే స్కేల్ తీసుకుంటారు. ఓకే, ఆ బుక్ ని దాని లెంత్ ని మెజర్ చేస్తారు. చేస్తే మీకు ఎంతో కొంత వస్తుంది. మీరు ఏం రాస్తారు, వెంటనే 5 సెంటీమీటర్స్ అని రాస్తారు, లేదా మీటర్స్ అని రాస్తారు. మీకు ఇలా ఉంటుంది, మీరు ఏ స్కేల్ యూజ్ చేస్తే అలా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సెంటీమీటర్స్ అన్నారు. సో వాట్ ఈస్ ద సెంటీమీటర్? Centimeter is unit and 5 is magnitude, sir. Very good. Okay, 5 is the magnitude. Okay, centimeter is a unit. సో కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదండి, మనం షాప్ కి వెళ్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కి వెళ్ళి మన డైలీ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 kg షుగర్ అంటాం. ఓకేనా, మీరు షాప్ కి డైరెక్ట్ గా షుగర్ ఏమని అడుగుతారా, లేదా 1 kg 2 kg అనే మ్యాగ్నిట్యూడ్ కూడా చెప్తారు. మనం మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, మెజర్మెంట్ చెప్పాలి. అవునా? 1 is the ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కి వెళ్ళి 1 kg షుగర్ ఇవ్వండి అని అడుగుతాం.
అంతేనా? అలా డైరెక్ట్ గా వెళ్ళి షుగర్ ఇవ్వమంటే ఇస్తారా అండి వాళ్ళు? ఓకే. సో 1 kg, 1 అనేది ఏంటి సార్ మ్యాగ్నెట్యూడ్, కేజీ ఇస్ ద కిలోమీటర్. యూనిట్స్. ఓకే, అంటే మన లైఫ్ ఓకే మన డైలీ లైఫ్ లో కంపల్సరీ ఏ క్వాంటిటీనైనా మెజర్ చేయాలి అంటే కంపల్సరీ మెజర్మెంట్ ఉండాలి. ఏ క్వాంటిటీకైనా మెజర్మెంట్ ఉండాలి. మెజర్మెంట్ ఉన్నప్పుడే దానికి క్లారిటీ అనేది ఉంటుంది మనకి. ఆ మెజర్మెంట్ అనేది లేదు, మెజర్మెంట్ అనేది లేకపోతే ఎలా ఇస్తారండి? ఏ క్వాంటిటీకి మెజర్మెంట్ అనేది లేదు, ఎలా వస్తుందని మనకి ఎలా తెలుస్తుందని ఇన్ఫర్మేషన్? ఓకే ఈ క్వాంటిటీ ఇంత ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? వి డోంట్ నో. ఓకే, so that means to measure physical quantity some standard is required. Okay, so ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా మెజర్ చేయాలి అంటే సమ్ స్టాండర్డ్ ఈస్ రిక్వైర్డ్. సమ్ స్టాండర్డ్ ఫామ్ ఉంటేనే మనం ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేయవచ్చు. ఓకే, సో the standard form of the okay the standard form of the physical quantity, okay, to measure the standard form of the physical quantity is called as the unit. Simple గా చెప్పాలండి. ఓకే, what is a unit? Okay, the standard is a quantity, the standard form of the physical quantity is called as the unit. ఓకే, ఇక్కడ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్, 5 is the magnitude, సెంటీమీటర్ is the units. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ sir, క్వాంటిటీ once again repeat sir. ఓకే చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ length is one of the physical quantity. What is the physical quantity? First of all, what is the physical quantity? The quantity that is measurable is called as the physical quantity. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెంత్ తీసుకోండి, లెంత్ అనేది వన్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకు ఫిజికల్ క్వాంటిటీ అన్నారు దాన్ని? వి కెన్ ఈజీలీ మెజరబుల్. మన లెంత్ ని మెజర్ చేయొచ్చా చేయరాదా? చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీ ఐడియాస్ ని మెజర్ చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? Not possible. Not possible. Okay, right. So the quantity that is measurable is called as the physical quantity. ఏ క్వాంటిటీని అయితే మనం మెజర్ చేయగలుగుతామో వాటిని ఏమంటాం మనం? ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, సో మనం మెజర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియాస్, ఓకే ఐడియాస్ కానీ మీ డ్రీమ్స్ కానీ స్మెల్ కానీ. ఓకే, మీ స్మెల్ మెజర్ చేయగలుగుతాం అండి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్మెల్ చూస్తే దాని స్మెల్ మెజర్ చేయగలుగుతారా? ఇట్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. సో వీటేమంటామండి? ఐడియాస్, డ్రీమ్స్, ఆ స్మెల్, కలర్స్. ఓకే, సో దోస్ ఆర్ నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. వీటిని ఏమంటాం మనం? ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాం. మరి వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, That can be measured. measurable is called as the physical quantity. For example, length is physical quantity. Why are called as the physical quantity? Because the length is a measurable physical quantity. Mass is a physical quantity or not physical quantity? Physical quantity. Sir, possible. Okay, Sir, why? We can Why? measure. We can measure the mass. We can measure in Possible. Nothing. Possible. Okay, if measurement is not possible, those physical quantities are not a physical quantities. Okay, right. So what is the definition of physical quantity? The quantity that is That can be measured is called as physical quantity. physical quantity. Example, give me example. mass and time, sir. Mass, weight. Okay, so for example, length, mass, time, temperature, speed, area, volume, etc. So those are called as the physical quantities. Okay, right. So these physical quantities are also classified into two types. Physical quantities are classified into two types. What are fundamental Right. and derived physical quantity? మీరు బుక్ చూడకండి, నేను చెప్పేది వినండి ఫస్ట్. ఎవరైనా మీ ముందు మీ బుక్స్ క్లోజ్ చేసుకోండి, జస్ట్ మీరు రఫ్ నోట్స్ మాత్రమే ఓపెన్ చేసుకొని నేను చెప్పేది రాసుకోండి, తర్వాత మీరు బుక్స్ చూసుకోండి. ప్రజెంట్ మీరు బుక్స్ డోంట్ సీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉంటే మీరు చూడకండి ప్లీజ్. ఓకే, రైట్. సో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, వాట్ ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్. ఓకే, సో ఇలా కాకుండా ఏరియా ఉందండి. ఏరియా ఈజ్ ద
Physical quantity or not a physical quantity? Physical quantity. It is a physical quantity. Why? It can be measured. Can be measured. Tell me what is the formula? What is the formula? Square or Physical rectangle. quantity means Square. Please, what is the formula for a square? Side into side. Side into Square. side into side. Very good. Side into side. Okay. So side means length. Length into length. breadth. Okay. Length into length. Also measured in length also. All So, sides are equal. Okay. So length into length. ఓకే సో మీరు ఏదైనా కూడా లెంత్ అయినా బ్రెడ్త్ అయినా ఎలా స్కేల్ ద్వారా మెజర్మెంట్ చేస్తారు. రెండింటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ 30 మీటర్లో తీసుకుంటారు కదా, రెండింటిని సేమ్ ఫార్మేషన్ లో తీసుకుంటారా లేదా? ఓకే సో ఏరియా మీన్స్ లెంత్ ఇంటూ లెంత్. జనరల్ ఫార్ములా జనరల్ గా ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనుకోవచ్చు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంటంటే లెంత్ ఇంటూ లెంత్ అంటారా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే రెక్టాంగిల్ వస్తుంది. ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు బ్రెడ్త్ అన్నా కూడా ఎగ్జాంపుల్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్. బ్రెడ్త్ కూడా ఎలా తీసుకుంటారు? ఇస్ ఆల్సో 5 సెంటీమీటర్. 5 సెంటీమీటర్. ఏదైనా కూడా లెంత్ ఇంకా కూడా మనం లెంత్ గానే మెజర్ చేస్తామా లేదా? Yes. లెంత్ ఇంటూ లెంత్. బట్ ఇక్కడ చూడండి, లెంత్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, లెంత్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, సో ఏరియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ఏరియా అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా, ఓకే, ఏరియా అనే వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా అంటే ఏం చెప్పారు? లెంత్ ఇంటూ లెంత్. ఈ ఏరియా అనేది ఫిజికల్ క్వాంటిటీ లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీ పైన డిపెండ్ అవుతుందా కాదా? ఎస్, డిరైవ్ అవుతుంది. వినండి, లెంత్ అనేది తెలిస్తేనే మీరు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇస్ ఇట్ క్లియర్? లెంత్ అనేది ఫిజికల్ క్వాంటిటీ ఉంటేనే మీకు ఏరియా అనే ఫిజికల్ క్వాంటిటీ అనేది వస్తుంది. ఓకే, లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీ లేదు, ఏరియా అనే ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయొచ్చా అని? ఇట్ నాట్ పాసిబుల్. ఓకే, సో లెంత్ లెంత్ ఈక్వల్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. వై ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ? ద ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ద ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ అనదర్. ఏ ఫిజికల్ క్వాంటిటీ? ఓకే, నాకు ఏరియా నవ్వు. Sir, Vanasavini, yours also not clear, sir. నాట్ క్లియర్ సార్. ఇస్ నాట్ క్లియర్ సార్. Okay, some signal problem. You just wait. Okay, ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు ఉందా క్లియర్ గా? Yes, sir. Yes. Yes, sir. Clear. Sir, Right. Okay. So, for example, length is called as the fundamental physical quantity. Why are called as the fundamental physical quantity? Because the length is a independent physical quantity. That means the length does not depend on any other physical quantity. లెంత్ అనేది దేనిపైన ఏ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనే చెప్పగానే ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ ఏదైనా వచ్చిందా? రాలేదు. లెంత్ అనేది ఏ ఫిజికల్ క్వాంటిటీ పైన డిపెండ్ కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఉంది. ఓకే, ఏరియా అనేది ఏరియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. ద ఏరియా ఈజ్ డిపెండింగ్ ఆన్ length. Depending on length. Okay, right. So length is called as the fundamental physical quantity and area is called as the derived physical quantity. Why are called as the derived physical quantity? Because okay, the area is depending on the physical length. Okay, length physical quantity. Length పైన డిపెండ్ అయింది కాబట్టి okay, so area is called as the derived physical quantity అంటాం. Is it clear? So the physical quantities are classified into two types. First one is the fundamental physical quantity and second one is the derived physical quantity. What is the definition of fundamental physical quantities? The physical quantities, okay, the physical quantities which are independent on another. Independent on another and then does not depend on another physical quantities are called as the fundamental physical quantity. For example, length. Next, tell me another example. Give me another example. Mass. Very good. Mass. Okay, mass is also one of the Sir, time also. so very good. Okay, time.
Okay, time అనేది is one of the physical quantity. This physical quantity also does not depend on any other physical quantity. Time అనేది ఇంకో physical quantity పైన డిపెండ్ కాదు. మీరు టైం అనేది చెప్పారంటే డైరెక్ట్ చెప్పేస్తారు, టైం చెప్పేస్తారు. వేరే ఫిజికల్ క్వాంటిటీని మీరు మెజర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. టెంపరేచర్ ఓకే is also one of the but మనకి మెయిన్ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మెయిన్లీ త్రీ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్, మాస్, టైం. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అనగానే వాట్ ఈస్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్? గివ్ మీ ఎగ్జాంపుల్ అనగానే మీరు ఏం రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే listen, first definition, what is the fundamental physical quantity and give a example అంటారు. గివ్ ఎగ్జాంపుల్ అంటారు. మీరు ఫస్ట్ డెఫినేషన్ ఏం రాయాలి? ద ఓకే physical quantities which are does not depend on any other physical quantities, those physical quantities are called as the fundamental physical quantities. Okay, so example length, mass, time, temperature, etc. ఓకే, ఈ మూడు మాత్రం ఇంపార్టెంట్. కంపల్సరీ ఈ మూడు మాత్రం ఉండాలి. ఓకే, దోస్ ఆర్ త్రీ ఏంటి అండి? లెంత్, మాస్, టైం. ఆర్డర్ కూడా అలాగే ఉండాలి. ఓకే, డోంట్ చేంజ్ ది ఆర్డర్. లెంత్, మాస్, టైం. ఓకే, నెక్స్ట్ టెల్ మీ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్, వర్క్, ఎక్సెట్రా. ఈ మూడు ఇవి కాకుండా ఓకే, ఇవి కాకుండా మీరు ఏదైనా కూడా మనకి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. వాట్ ఇస్ ద డెన్సిటీ. వెరీ గుడ్. డెఫినేషన్ ట్రై టు టెల్ డెఫినేషన్. Which depends on the another physical quantity. Very good. Okay, the physical quantity, same definition, same manner. మన ఈ మొత్తం మీకున్న ఫిజిక్స్ కూడా డెఫినేషన్స్ అనేవి సేమ్ మేనర్ లో ఉంటాయి. జస్ట్ ఒక సమ్ వర్డ్ ఇండిపెండెంట్ దగ్గర డిపెండెంట్ అంతే, మిగతా అంతా సేమ్ ప్యాటర్న్. ఓకే, ద ఫిజికల్ క్వాంటిటీస్ okay which are okay depend on another physical quantity. The physical quantities which depend on another physical quantity, those physical quantities are called as the okay derived physical quantity. Fundamental physical quantity definition ఏమవుతుందండి? The quantities. Sir, time completed, sir. For triple in next class is there, sir, now. ఓకే. సో ఇప్పటి వరకు ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ మీరు ఇప్పటిదాకా చూసారు. ఏరియా, వాల్యూమ్, స్పీడ్, డెన్సిటీ. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు మనకి యూనిట్ డెఫినేషన్ అయిపోయింది. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్, రైట్. సో టుమారో నెక్స్ట్ టాపిక్ ఇద్దాం. నోట్స్ ఏమైనా డౌట్ పెడతాను, గ్రూప్ లో పెట్టేస్తా నోట్స్. ఏమైనా డౌట్స్? థ్యాంక్ యూ సార్. సార్ గ్రూప్ లో పెట్టండి సార్. ఓకే సార్. సార్ గ్రూప్ లో పెట్టండి. థ్యాంక్ యూ సార్. దాని తర్వాత వాట్ ఈస్ సైన్స్ అది రాయమంటారా సార్? నేను గ్రూప్ లో పెట్టేస్తాను, మీకు నోట్స్ గ్రూప్ లో పెట్టేస్తా, అట్లా రాయండి. ప్రెసెంట్ అయితే మీరు రఫ్ యూజ్ చేసుకోండి. So we can collect textbooks from college. నో ఓకే, మీకు మార్కెట్ లో ఉంటాయి, మార్కెట్ లోకి వెళ్ళి తీసుకోండి. కంపల్సరీ బుక్ ఉండాలి. ఫాల్కన్ బుక్ తీసుకోండి. నోట్ బుక్ సార్? టెక్స్ట్ బుక్ ఫాల్కన్ బుక్ ఉంటుంది. ఫాల్కన్ బుక్ లాస్ట్ ఇయర్ అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ C19 టెక్స్ట్ బుక్ తీసుకోండి. C19 ఫాల్కన్ టెక్స్ట్ బుక్. ఫోటో పంపించండి సార్. ఓకే, నేను గ్రూప్ లో సెండ్ చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. चलेगा छोटे कैसे बात करते 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50.